Hi friends, welcome back to Tech with Sam. Today we have to discuss about explain the lifting in FOL. What is FOL? First order logic. Lifting is the process of converting reasoning done at the propositional ante ground level into a more general first order logic level using variables and unification. అంటే ఇక్కడ లిఫ్టింగ్ అంటే ఏంటి? ప్రపోజిషనల్ లాజిక్ నుండి అంటే ప్రపోజిషనల్ లాజిక్లో ఉన్న స్టేట్మెంట్స్ దాన్ని ఏమంటారు? గ్రౌండ్ లెవెల్ అంటారు. దాన్ని ఫస్ట్ ఆర్డర్ లాజిక్లోకి కన్వర్ట్ చేయడాన్నే లిఫ్టింగ్ అంటారు. అంటే ఏంటి? ప్రపోజిషనల్ లాజిక్ అంటే ఏంటి? ద స్టేట్మెంట్కి ఎయిదర్ ట్రూ ఉంటుంది లేకపోతే ఫాల్స్ ఉంటుంది. కానీ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అంటే ఏంటి? మనం మాట్లాడుకునే ప్రతి మాటకి దాన్ని ఫస్ట్ ఆర్డర్ లాజిక్లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఇది ఎందుకు చేస్తున్నాం మనం? ఏ ఏజెంట్ సేమ్ మనలా వర్క్ అవ్వడానికి. ఎక్స్ప్లెనేషన్. ఇన్ ప్రపోజిషనల్ లాజిక్ we work with specific facts. ప్రపోజిషనల్ లాజిక్ ఇట్లా స్పెసిఫిక్ ఫ్యాక్ట్స్ ఉండాలి వర్క్ అవ్వాలంటే. లైక్ రామ్, రవి అంటే స్పెసిఫిక్ నేమ్స్ ఉండాలి అది వర్క్ అవ్వాలంటే. బట్ ఇన్ FOL అంటే ఫస్ట్ ఆర్డర్ లాజిక్, లిఫ్టింగ్ అలౌస్ అస్ టు జనరలైజ్ దీస్ ఫ్యాక్ట్స్ యూజింగ్ వేరియబుల్స్. అంటే ఏంటి? ఇప్పుడు ప్రపోజిషనల్ లాజిక్ తీసుకున్నాం అనుకోండి, రామ్, రవి ఇలా ఎంతమంది నేమ్స్ ఉంటాయి? శామ్ ఉంటుంది, సాయి ఉంటుంది, ఇంకా అట్లా చాలామంది నేమ్స్ ఉంటాయి. స్వాతి, శివాని, ఇలా చాలా నేమ్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ప్రత్యేకంగా రాయలేం కదా. సో ఫస్ట్ ఆర్డర్ లాజిక్లో ఏంటి? ఎక్స్, వై అంటే సమ్ ఎక్స్ నేమ్స్ ఇలా ఉండాలి అని మనం ఒక రూల్ పెట్టుకోవచ్చు. వై అంటే ఇలా ఉండాలి అని రూల్ పెట్టుకోవచ్చు. అప్పుడు ఏ నేమ్ అయినా ఇందులోకి వస్తుంది అనమాట. దిస్ అవాయిడ్స్ రిపిటేషన్స్ అండ్ మేక్స్ రీజనింగ్ మోర్ పవర్ఫుల్. అంటే చెప్పా కదా, రిపిటేషన్ అంటే ప్రతి సెంటెన్స్ ప్రతి దానికి రామ్ ఈజ్ ఏ హ్యూమన్, రవి ఈజ్ ఏ హ్యూమన్ ఇలా రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఎక్స్ వై అని పెడితే ఇక్కడికి ఎక్స్కి వచ్చి ఆ నేమ్ స్టోర్ అవుతుంది, ఆయనే హ్యూమన్ అని అర్థం. సో అలా. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. గ్రౌండ్ అంటే ప్రపోజిషనల్ లైక్ ఫామ్. అంటే ప్రపోజిషనల్ ఎలా ఉంటుంది? హ్యూమన్, ఇక్కడ ఏంటి? రామ్ ఇంప్లైస్ మోర్టల్ ఆఫ్ రామ్. అంటే రామ్ హ్యూమన్ అయితే రామ్ మోర్టల్. అంటే రామ్ హ్యూమన్ అయితే రామ్ చనిపోతాడు, మోర్టల్ అంటే చనిపోవడం. రవి హ్యూమన్ అయితే రవి మోర్టల్. అంటే రవి యొక్క హ్యూమన్ అయితే రవి చనిపోతాడు. వీ హ్యాండిల్ ఈచ్ కేస్ సెపరేట్లీ. అంటే ప్రతిదీ ఇలా రాయాలంటే చాలా నేమ్స్ ఉంటాయి, చాలామంది హ్యూమన్ అవుతారు, వాళ్ళు చనిపోతారు అలా. లిఫ్టెడ్ FOL ఫామ్ అంటే మన FOLకి కన్వర్ట్ చేస్తే ఫర్ ఆల్ ఆఫ్ ఎక్స్ అంటే అందరూ, ఎవ్రీ వన్. హ్యూమన్ ఆఫ్ ఎక్స్ ఇంప్లైస్ మోర్టల్ ఆఫ్ ఎక్స్. అంటే ఫర్ ఆల్ ఆఫ్ ఎక్స్ అంటే చాలామంది, అందరూ అని వస్తుంది. హ్యూమన్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్లో ఎవరున్నారో వాళ్ళు హ్యూమన్, అండ్ ఆ ఎక్స్ ప్లేస్లో ఎవరున్నారో వాళ్ళు చనిపోతారు. వన్ జనరల్ రూల్ కవర్స్ ఆల్ కేసెస్. అంటే ఇప్పుడు ఒక్క ఎక్స్ రాస్తే అక్కడ ఏమైనా స్టోర్ అవుతుంది కదా, ఒక్క సెంటెన్స్తో అయిపోతుంది కదా, ఇన్ని టైమ్స్ మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. సో lifting is used in resolution in FOL to avoid కన్వర్టింగ్ ఎవ్రీథింగ్ ఇంటూ ప్రపోజిషనల్ లాజిక్. అంటే ఏంటి? మనం ప్రతిదీ ప్రపోజిషనల్ లాజిక్లో కన్వర్ట్ చేయడాన్ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే FOL వచ్చింది కాబట్టి, ఉంది కాబట్టి ప్రజెంట్. టు మేక్ ఇన్ఫరెన్స్ మోర్ ఎఫిషియంట్ అండ్ జనరల్. ఇన్ఫరెన్స్ అంటే ఏంటి? న్యూ లాజిక్ ఫ్రమ్ ది, అంటే టు క్రియేటింగ్ న్యూ లాజిక్ ఫ్రమ్ ది ఓల్డ్ లాజిక్. ఓల్డ్ లాజిక్ నుండి మనం న్యూ లాజిక్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో అడ్వాంటేజెస్: మోర్ ఎఫిషియంట్ దాన్ ప్రపోజిషనల్ రీజనింగ్. అంటే ఎఫిషియెంట్గా ఉంటుంది అనమాట ప్రపోజిషనల్ కన్నా. అవాయిడ్స్ రిపీటెడ్ కాంప్యూటేషన్స్. అంటే ప్రతిదానికి మనం రాయాల్సిన అవసరం లేదు, ఒక్కటి రాస్తే సరిపోతుంది. వర్క్స్ ఫర్ లార్జ్ అండ్ ఇన్ఫైనైట్ డొమైన్స్. అంటే ఏదైనా లార్జ్ వర్క్ ఉంటే దానికి ఇది యూజ్ చేసుకుంటే బాగుంటుంది. డిసడ్వాంటేజ్: మోర్ కాంప్లెక్స్ దాన్ ప్రపోజిషనల్ లాజిక్. అంటే ప్రపోజిషనల్ లాజిక్ కన్నా ఇంకా కాంప్లెక్స్గా ఉంటుంది, ఎందుకంటే ఇందులో ప్రిడికేట్స్ ఉంటాయి, క్వాంటిఫైయర్స్ ఉంటాయి. సో ఇది టఫ్ అనమాట, కాంప్లెక్స్. రిక్వైర్స్ యూనిఫికేషన్ ప్రాసెస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్ విత్ శామ్.